మీరు లూకాసు వార్త 22 అధ్యాయం 44 చదివితే హి స్వెట్ వాస్ లైక్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ ఫాలింగ్ టు ద గ్రౌండ్. ఇంటెన్స్ మెంటల్ యాగనీ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి స్ట్రెస్ తను ఫీల్ అవుతున్నప్పుడు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ సఫరింగ్ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అనుభవం గుండా వెళ్లాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు, వైద్యులు వారు చెబుతున్నారు. రెండోదిగా సివియర్ ఫిజికల్ ట్రామా బిఫోర్ జీసస్ క్రూసిఫిక్షన్. సో యేసు ప్రభు వారు ఆయన శిలువ శిక్షను అనుభవించే క్రితము భయంకరంగా రోమా సైనికుల చేత ఆయన కొట్టబడ్డాడు. భయంకరమైన కొరడాలు తీసుకుని కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తు ప్రభు వీపు మీద పడ్డాయి. ఎంత భయంకరమైనటువంటి శిక్ష అంటే అది చాలామంది ప్రజలు ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు మొదటి దెబ్బ పడగానే చిల్స్ అనేవి వచ్చేస్తాయి. శరీరంలో ఆ యొక్క చలి అనేటువంటిది బయలుదేరుతుంది. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ వీపింగ్, దాన్ని స్కార్జింగ్ అని పిలుస్తారు. వాస్తవానికి అంటే మామూలు కేవలం బీటింగ్ అనే మాటను ఉపయోగించరు, కానీ దాన్ని స్కార్జింగ్ అని పిలుస్తారు. ఈ వీపింగ్ని ఫ్లాగ్లేషన్ కూడా పిలుస్తారు. ఒక్కొక్కడికి 4 లెదర్ భాగాలు ఉంటాయి, లెదర్ వీప్స్ అంటారు వాటిని. ఆ వీప్స్ చివరన మెటల్ బాల్స్, జంతువుకు సంబంధించినటువంటి ఎముకలను సూదిగా చెక్కి కొన్ని ఐరన్కి సంబంధించినటువంటి సూదిగా ఉండేటువంటి వాటిని ఆ చివర ఎప్పుడైతే కడతారో ఒక్కసారి దెబ్బ పడేటప్పటికి ఏమవుతుందంటే చర్మం చిట్లుపై చీలిపోద్ది. అంత మాత్రమే కాకుండా డీప్ టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది. మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ ఉంటాయి చూసారా, ఆ టిష్యూస్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుని బట్టి అధిక రక్తస్రావం కలుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే హైపర్ వెల్మిక్ షాక్. ఎందుకంటే బాడీలో రక్తం అంతా కూడా ఎప్పుడైతే కోల్పోతామో మనకి హైపర్ వెల్మిక్ షాక్ వస్తుంది. అంటే భయంకరమైనటువంటి ఒక షాక్లోకి మనం వెళ్తాం. ఒక షాక్ అనేది ఇంకో మాటలో చెప్పాలంటే గుండె రక్త ప్రసరణ చేయలేదు. రక్తం అనేది బాడీలో లేకపోవడం ద్వారా గుండెకి చాలా ప్రెజర్ పడుతుంది. దాన్ని హైపర్ వెల్మిక్ షాక్ అనేటువంటిది రక్తం లేకపోవడం ద్వారా. యాక్సిడెంట్లో జరిగేటువంటిది ఏమో తెలుసా, హెడ్ ఇంజరీ జరిగిన తర్వాత, శరీర భాగాలకి ఇంజరీస్ జరిగిన తర్వాత రక్తం అంతా పోతే హైపర్ వెల్మిక్ షాక్ వస్తుంది. దాని ద్వారా చాలామంది మరణిస్తారు. యేసు ప్రభు వారు కూడా అంత భయంకరమైనటువంటి ఆ శిలువ శిక్షలో ప్రాముఖ్యమైనటువంటిది కొరడా దెబ్బలు. దాన్నే వీపింగ్ అని పిలిచారు. దాన్ని ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఫ్లాగ్లేషన్ పిలిచారు కదా. దాని ద్వారా హైపర్ వెల్మిక్ షాక్ ఆయనకు వచ్చింది. ఎందుకంటే డీప్ టిష్యూ డ్యామేజ్ ఎప్పుడైతే జరిగిందో ఆ బ్లడ్ లాస్, దాని ద్వారా భయంకరమైన వీక్నెస్, భయంకరమైన డీహైడ్రేషన్ ఆయనలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు.